తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు కార్తీక శోభతో కళకళలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ కు భక్తులు పోటెత్తారు. గోదావరిలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోనసీమ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ద్రాక్షారామ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరి కొండ భక్తులతో పులకించింది. అన్నవరం కొండకు భక్తులు భారీగా క్యూ కట్టారు. అన్నవరం సత్యదేవుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. అన్నవరంలో వ్రత మండపాలు, క్యూ లైన్లు భక్తులతో కిర్కిరిసిపోయాయి. శ్రీశైలం మల్లన్న ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. ఇటు భద్రాచలంలో గోదావరి నదికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరిలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీ తీరంలో తులసిమాతకు పూజలు చేసి శివాలయాల్లో 365 ఒత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భారీగా తరలివచ్చిన భక్తజనంతో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సత్యతో మాట్లాడదాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు ఈ విశేషాలు అందించడానికి. సత్య, ప్రస్తుతం ఏదైతే ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలన్నీ కూడా ఏదైతే ఈరోజు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటారు, దీపాన్ని వెలిగించి గోదావరి స్నానం ఆచరించిన తర్వాత ఆ శివుడికి ఆ దీపాన్ని చూపిస్తే చాలా మంచి జరుగుతుందనేది నానుడి. ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఉదయం తెల్లారగట్ల 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తే సాయంత్రం మళ్ళీ 3, 4 ప్రాంతం నుంచి కూడా చుట్టుపక్కల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ఏదైతే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి రాజమహేంద్రవరంలో కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏదైతే హిందువులు పరమ పవిత్రంగా భావించేటువంటి ఈ శివుడికి అత్యంత పవిత్రమైన పుణ్య దినమైనటువంటి ఈ రోజు దీపాలు వదిలితే 365 ఒత్తులతో గనక ఇక్కడ శివుడికి ఆ ఒత్తులు సమర్పించితే భార్యాభర్తలు సుఖ సంతోషాలతో పాటు సుభిక్షలతో ఉంటారనేది నానుడి. అలాగే ఇక్కడ అరటిడొప్పల్లో కూడా దీపాలు, గోదావరి తల్లికి ఆ దీపాలు వదిలితే కల చాలా మంచిది ఈ కార్తీక మాసం అంతా కూడా. ఎందుకంటే తలస్నానం ఆచరించి కుటుంబ సమేతంగా కూడా చిన్నపిల్లలు పెద్దలతో కలిసి ఈ గోదావరి తీరానికి వచ్చి గోదావరి స్నానం ఆచరిస్తే అంత పుణ్యం, కాశీ వెళ్ళినంత పుణ్యం అంటూ కూడా చెప్తూ ఉంటారు. ఇటు ఏదైతే ప్రస్తుతం మొత్తం శైవక్షేత్రాలకు సంబంధించి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు జ్వాలాతారణం కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నారు. అన్నవరం దేవస్థానంలో కూడా ఏదైతే రత్నగిరి కొండ చుట్టూరు కూడా పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినటువంటి పరిస్థితి అక్కడ అన్నవరంలో ఉంటే శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకమైనటువంటి దీపాలు వదిలి ప్రత్యేక పూజలు చేస్తున్నాడు శివుడికి. రైట్ సత్య.